శుభ్రత అనేది భౌతికమైనటువంటి పరిశుభ్రత. శుచి అనేది సూక్ష్మ జగత్తుని శుద్ధి చేయడం. ఇది చాలా ప్రధానం. సూక్ష్మ జగత్తుని శుద్ధి చేసే ప్రక్రియనే మన వాళ్ళు సదాచారము, శౌచము అని అంటారు. ఇది శాస్త్రములు చెప్పినటువంటి ప్రక్రియ. ఈ సదాచారం ద్వారానే జరుగుతుంది. శుచి అయినటువంటి చోటనే సాధన బలపడుతుంది. ఇది చాలా ప్రధానం. శుచిలో శుభ్రత ఒక భాగం. శుభ్రతలో శుచి కలవకపోవచ్చు, కానీ శుచిలో శుభ్రత ఉంటుంది. శుచి శుభ్రత రెండు అవసరం. అందుకే మనకు పెద్దవాళ్ళు అంటుంటారు శుచి శుభ్రత ఉండాలండి అని. శుచి శుభ్రత రెండూ ఉండాలి, అప్పుడే నిజమైన సిద్ధి. అందుకే సదాచారం పాటించుతూ ఏర్పడినటువంటి స్థితి ఇది. క్రమంగా ఈ సాధన చేసేవాడికి మానవమానాల్లో, సుఖదుఖాల్లో, శత్రుమిత్రుల యందు సమదృష్టి ఏర్పడుతుంది సుమా. ఆ స్థితి కలుగుతుంది. అందుకే ప్రాణాయామ పరాయణుడే మనస్సు నిగ్రహించి పరమాత్మని ధ్యానించి ఆరాధించేవాడు. అందుకే మనకు పూజలు చేసేటప్పుడు కూడా మొట్టమొదటి ప్రాణాయామం చేస్తారు. ఆ ప్రాణాయామం ఒక అభ్యాసంగా సాగాలి. అప్పుడేదో కేవలం నామకే వాస్తా అన్నట్టు పేరుకు మాత్రం చేయడం లాభం లేదు. అందుకే ప్రాణాయామం నిత్యాభ్యాసం కావాలి అని చెప్తున్నాడు ఇక్కడ. సమో జితాత్మా విజ్ఞాని జ్ఞానేంద్రియ జయావహ అభ్యసేత్ సతతం యోగం యదా యుక్తతమో హి సహ. కర్మేంద్రియాలను నిగ్రహించవచ్చు, కానీ జ్ఞానేంద్రియాలను నిగ్రహించడం మహా కష్టంట. కర్మేంద్రియాలను ముందు నిగ్రహించాలి. అంటే కాళ్ళుని ఎక్కడ పెడితే అక్కడ తిప్పకుండా మఠం వేసి కూర్చోవడం, చేతిని ఏది పెడితే అది ముట్టుకోకుండా చేతిని నిగ్రహించడం, కర్మేంద్రియాలను నిగ్రహిస్తున్నాం. జ్ఞానేంద్రియాలను నిగ్రహించడం మహా కష్టంట. అంటే దృశ్యాలపై, శబ్దాలపై, స్పర్శలపై, వాసనలపై మనస్సు వెళ్లకుండా నిగ్రహించడమే జ్ఞానేంద్రియ నిగ్రహం. కానీ జ్ఞానేంద్రియాలే ప్రధానమండి. ఇవి 5, మనస్సు ఒకటి 6. మనశ్షష్ఠేంద్రియానిచ అన్నారు ఇక్కడ. ఈ 6ంటిని కలిపి నిగ్రహించడానికి ఈ ప్రాణాయామం క్రమంగా సాధన చేస్తుంది. ఇలా నిగ్రహపరుడే సాధన చేయాలి. అందుకే జపం చేసినా ప్రాణాయామం చేస్తారు. జపం చేసేటప్పుడు ఏ మంత్రం జపిస్తున్నామో దానితోనే ప్రాణాయామం చేస్తారు. జపం ఉచ్చరించే శబ్దం కాదు, అదొక దివ్య నాదం. ఆ నాదాన్ని శబ్దంతో ఉచ్చరిస్తున్నాం, శ్వాసతో కూడా కలిపి చూడు అంటారు. ఆ శ్వాసతో కలిపి చేయడాన్నే ప్రాణాయామం అని చెప్తున్నారు ఇక్కడ. అలా ప్రాణాయామంతో జపము, ప్రాణాయామంతో ధ్యానము ఇవన్నీ చేస్తారు. అందుకే ప్రాణాయామాది యోగంతో ఆగిపోకూడదు. ఆ ప్రాణాయామాదుల ద్వారా జపము, తపము, ఆరాధన, ఉపాసన చేస్తూ క్రమంగా విచారణ మార్గంలో జ్ఞానంలోకి వెళ్ళాలి. అందుకే ఒకదానికొకటి అనుబంధములు. ఇది తెలుసుకోవాల్సింది. తప్త శాంతో వ్యాకులో వా క్షుధితో వ్యగ్రచిత్తక కాలేతి శీతేత్యుష్ణే వా అనిలాగ్నియంబు సమాకులే. ఎలాంటి స్థితిలో, ఎలాంటి వాతావరణంలో సాధన చెయ్యకూడదో చెప్తున్నాడు ఇక్కడ. ప్రాణాయామం కానీ, జపం కానీ, పూజ కానీ ఇవి చేసేటప్పుడు, లేదా అంతర్ముఖమైన విచారణ కానీ ఇవి చేసేటప్పుడు కోపంతో మండిపడుతూ చేయరాదు. కోపాది తీవ్ర స్వభావాలు ఉన్నప్పుడు సాధన చేయరాదు. అందుకే అవన్నీ మానేశారండి సాధనలు అన్నాడు ఒక ఆయన. అది కాదు ఇక్కడ. ముందు కోపాలని మానాలి, సాధనను మానకూడదు, వాటిని నిగ్రహించాలి. అందుకే తప్త, కోపంతోనో లేదా ఏదో ఒక ఆలోచనతోనో తప్పించిపోతూ సాధన చేయరాదు. అలాగే బాగా బడలిక ఉన్నప్పుడు సాధన చేయరాదు. అదేవిధంగా వ్యాకులత, వ్యాకులత అన్నప్పుడు టెన్షన్, మనస్సంతా కూడా ఏదో వ్యాకులత ఉన్నప్పుడు సాధన చేయరాదు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు సాధన చేయరాదు. ఇది కూడా తెలుసుకోవాలి. కొంతమంది ఉపవాసాల పేరుతో శరీరాన్ని బాగా క్షోభ పెడతారు. ఉపవాసం చాలా మంచిదే, కానీ వాడి శరీర స్థితికి తగ్గట్టు ఇవన్నీ చేయాలి. ఒకవైపు వైద్యశాస్త్రం ప్రకారంగా, ఆరోగ్య ప్రకారంగా అసలు పూర్తి ఉపవాసం కూడదు అని చెప్తారు. అయినప్పటికీ కూడా ఏదో శాస్త్రం చెప్పిందని చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే అది నిజానికి శాస్త్ర విరుద్ధమే అవుతుంది, శాస్త్ర సమ్మతం కాదు. అందుకే ఈ వివరణ జాగ్రత్తగా చెప్తున్నాడు ఇక్కడ గణపతి. అందుకు క్షుధిత, బాగా ఆకలి ఉన్నప్పుడు సాధన చేయరాదు. అలాగని బాగా తినేసి సాధన చేయరాదు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. అదేవిధంగా వ్యగ్రచిత్తక, మనస్సు అటు ఇటు చల్లా చెదురుగా ఉన్నప్పుడు సాధన చేయరాదు. అందుకే ముందు సాధన కూర్చుని ప్రాణాయామం ద్వారా మనస్సును కుదుటపరుచుకొని శాంతస్థితికి తెచ్చుకొని కోపాది వికారాలు జయించుతూ సాధన చేయాలి. అలాగే ఉన్న వాతావరణంలో కూడా బాగా చలి కానీ, బాగా వేడి కానీ ఉండరాదు. కాలే అతిశీతే అత్యుష్ణేవ, తీవ్రమైనటువంటి చలి, తీవ్రమైన వేడి, ఈ రెండు ప్రమాదమే. అంటే సమస్థితి ఉండాలి వాతావరణంలో. అప్పుడే మనం శరీరము సహకరిస్తుంది, మనస్సు సహకరిస్తుంది. అంతేకాదు బయట ఉన్న వేడిమి బట్టి, చలి బట్టి ఊపిరిలో కూడా తేడాలు ఉంటూ ఉంటాయి. మనం గమనించాం మన ఊపిరిని గమనిస్తే అదే పెద్ద సాధన. అలా సాధన చేయాలి. ఆడ తర్వాత తీవ్రమైన గాలి కానీ, అగ్ని వేడిమి కానీ, జలప్రవాహాల తాకిడి కానీ ఉన్న చోట యోగాభ్యాసం చేయరాదు. ఇది వివరిస్తున్నాడు. యోగాభ్యాసానికి ఏవేవి స్థితిలో చెప్తున్నటువంటి క్రమం.